అమ్మా నేను వరమందు వచ్చిన కదా ఆ కార్తీక రాజు నాకు చూపు కదమ్మా. అలా అంటున్నావు? అవు కదమ్మా. జయ గణేల స్వామివారికి నాకు పెట్టిన బాధలకు బాధపడకమ్మా. కుమారా ఇంటున్నావా? వింటున్నానమ్మా. నేను కోపాదించి దిగరా నాకు పెట్టిన బాధలకు నాకు పెట్టిన బాధలకు శాపమిచ్చి గలరా నీకో బదలకు దళలేక నీవు పెట్టిన బాధలు నేను భరించలేక నీకు శాపం ఇచ్చిన కుమారక. అవునమ్మా. జారేమిక మాతాకి శవమెట్లా తెలుగునమ్మ సూటిగా నడపాలమ్మ శవమెట్లా తెలుగునమ్మ సూటిగా నడపాలమ్మ శవమెట్లా తెలుగునమ్మ సూటిగా నడపాలమ్మ శవమెట్లా తెలుగునమ్మ సూటిగా నడపాలమ్మ శవమెట్లా తెలుగునమ్మ పాపిగొన్న కన్నా తల్లి పాపం చెప్పాలమ్మ పాపిగొన్న కన్నా తల్లి నడపాలమ్మ శాపగొన్న మాతాకి. నేను పాపిస్తున్నాడని నిన్ను చాలా తిట్టినాను కొట్టినాను. ముందు వచ్చే కాలమందు కుమారా వింటున్నానమ్మా. చెప్పు. వానంద పడేదౌరా ముందు వచ్చే తాళమందు ఆనందమయే గలరా వచ్చే తాళమందు తొందరపడి తల్లిని నీవో చిత్రగించలు పెట్టినవరా తొందరపడి తల్లిని నీవో నౌరా తొందరపడి తల్లిని నీవో దుర్మార్గులు కార్తీక రాజులైన కానీ మీ యొక్క తండ్రి యొక్క గోవులు మేపుకుంటూ పోయినప్పుడైనా కానీ పుట్ట పైన కూర్చొని సభలు చేస్తుంటే సాటు మార్గంగా చేయనప్పుడు బాణాలు వచ్చినాడు తండ్రి. తల్లి ఆ కార్తీక రాజులు ఎక్కడున్నారు నాకు చూపు తల్లి. ఆ కార్తీక రాజులను కొడతా కదా. అలాంటి నా తండ్రి. నాయన కుమార కార్తీక ఉన్న స్థలం అంటే మా ఊరు